శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అనగా నవంబర్ నెల 10వ తేదీ నుంచి నవంబర్ నెల 16వ తేదీ పర్యంతం తెలుగు తిథుల ప్రకారం చూసుకుంటే కార్తీక మాస శుక్లపక్ష నవమి ఆదివారం నుండి కార్తీక మాస కృష్ణపక్ష ప్రతిపత్ శనివారం పర్యంతం మేషాది 12 రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ విధమైనటువంటి పరిహారాలు ఆచరించాలి మొదలైనటువంటివి ఇప్పుడు సాకల్యంగా మనం చూద్దాం. ముందుగా ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం. ఈ వారం వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, తులలో రవి, వృశ్చికంలో బుధుడు, ధనుస్సులో శుక్రుడు, కుంభంలో శనిచంద్రులతో ప్రారంభమవుతోంది. ఈ శనిచంద్రుల యొక్క కలయిక 2 రోజులు ఉంటుంది. అంటే మనకు 10వ తేదీ అలాగే 11వ తేదీ 2 రోజులు కూడా శనిచంద్రుల యొక్క యుతి. 12వ తేదీ మారుతుంది. ఈ శనిచంద్రులు కలిసి ఉన్నప్పుడు దీన్ని ఏమిటి అంటే ఇది విషమయోగము లాంటిది. కాబట్టి కుంభంలో శనిచంద్రులు, మీనంలో రాహువు. ఇవి ఈ వారం ప్రధానమైనటువంటి గ్రహ సంచారాలు. ఇక మనం చూసుకున్నట్లయితే ఈ వారం పండుగలు అక్షయ నవమి అంటారు, విష్ణు త్రిరాత్ర వ్రతము అని కూడా చెప్తారు 10వ తేదీ. 11వ తేదీ భీష్మ పంచక వ్రతం. భీష్మ పంచకము అంటే ఇది చాలా విశేషమైనటువంటి వ్రతము. 12వ తేదీ ఉత్థాన ఏకాదశి అంటారు, దీన్నే బోధన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇదే క్షీరాబ్ది ద్వాదశి, తులసీ పద్మం వ్రతం, క్షీరాబ్ది ఏకాదశి. తెల్లవారి 13వ తేదీ క్షీరాబ్ది ద్వాదశి. 14వ తేదీ అవమాదినము అంటాము. అంటే ఇక్కడ 14వ తేదీ ఏమైపోయింది అంటే శుక్ల చతుర్దశి, శుక్ల త్రయోదశి, అవమాదినము అంటారు. ఒకే రోజు 2 తిథులకు పైగా వస్తే అవమాదినము అంటారు. అలాగే వైకుంఠ చతుర్దశి 14వ తేదీ. అలాగే 15వ తేదీ కార్తీక మాస శుక్లపక్ష పూర్ణిమ. అద్భుతమైనటువంటి జ్వాలాతోరణం, విశేషమైనటువంటి యోగాదులు. ఇవి ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు. ఇక ఇటువంటి గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని మేషాది 12 రాశుల వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని మనం ఫలితాలను విశ్లేషణ చేద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి అంటే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ వారమంతా బుధుడు, గురువు, శని, కేతువులు దాదాపుగా రాశి నుండి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు, పంచమంలో ఉన్నటువంటి చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు, 6వ స్థానంలో ఉన్నటువంటి కేతువు, సప్తమ రవి, అష్టమ బుధుడు, నవమంలో భాగ్యంలో శుక్రుడు, అలాగే దశమంలో శనిచంద్రులు, ఏకాదశంలో రాహువు. అందుకే ఇక్కడ ఈ వారం బుధుడు, గురువు, శని, కేతువులు శుభంగా ఉన్నారు. శుక్రుడు శుభంగా ఉన్నాడు. కొంత ఈ వారంలో వచ్చేటువంటి ప్రధానమైనటువంటి మార్పులు ఏమిటి అంటే
ఒక రకంగా చెప్పాలి అంటే పెద్ద మార్పులేమీ ఉండవు. కొంత శుభకాలమే నడుస్తోంది మేషరాశి వారికి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. కీలక సమాచారం అందుతుంది. ఏమి మీరు చెయ్యకున్నా అంతా మంచి జరుగుతుంది అన్న ఆలోచనతో ముందుకు వెళ్ళండి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారు ప్రణాళికాబద్ధంగా పనిచేయడం నేర్చుకోండి. ఈ ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే చాలా విషయాల యందు మీకు తృప్తి కలుగుతుంది. విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు మెరుగుపడతాయి. ప్రముఖుల నుంచి సహాయం పొందుతారు. వ్యాపారాలు మరింత విస్తరింప చేసుకోవటానికి ఈ బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. నిరుద్యోగంలో ఉన్నటువంటి వారికి కూడా ఉద్యోగ ప్రాప్తి, ఆత్మీయులు ఆదరిస్తారు. రాజకీయ నాయకులకు సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకుంటారు. ఆర్థిక ప్రయోజనాలైతే ఈ వారాంతంలో పొందుతారు. మిత్రులతో శ్రేయోభిలాషులతో సంభాషణలు ముందుకు వెళ్తాయి. రాజకీయ వర్గాలకు ఊహించని ఆహ్వానాలు కూడా వస్తాయి. కొంత సోమ మంగళవారాల్లో ప్రయాణం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండటం అవసరము. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, అలాగే కొంత ఆహార విహారాల్లో మార్పుల వల్ల పొట్ట సంబంధమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆహారంలో జాగ్రత్తగా ఉండండి. ఈ వారం మీకు మంచి జరగటానికి పసుపు, ఎరుపు రంగు దుస్తులు ధరించటం, అలాగే పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ఈ కార్తీక పౌర్ణమి రోజున సుబ్రహ్మణ్య దర్శనం చేసుకోండి. మీ పేరుతో సుబ్రహ్మణ్య ఆరాధన, అర్చన జరుపుకోండి. తద్వారా మీకు మంచిగా కలిసి వస్తుంది. సో ఆదివారం నాడు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం తప్పకుండా చేయండి. ఇది గడ్డి వచ్చేటువంటి కాలం కాబట్టి మీ వంతుగా గోక్షేత్రానికి ఏదైనా గడ్డి కోసం మీరు దానం చేయటమో లేకపోతే కొనుక్కొచ్చి ఇవ్వటమో చేస్తే కూడా మేషరాశి వారికి బాగుంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి అంటే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు. వృషభ రాశి వారికి ఈ వారమంతా గ్రహ సంచార రీత్యా ప్రధానంగా కుజుడు, రాహువు శుభంగా ఉన్నారు. గురువు అర్ధశుభుడు, శుక్రుడు అర్ధశుభుడు. కొంత వృషభ రాశి వారికి రాశ్యాత్ తృతీయంలో ఉన్నటువంటి కుజుడు, పంచమ కేతువు, షష్ఠ రాహువు, సప్తమ బుధుడు, అష్టమ శుక్రుడు, దశమ శనిచంద్రులు, అలాగే ఏకాదశ రాహువు. వృషభరాశి వారికి కూడా గత వారం కంటే యోగదాయంగా ఉంటుంది ఈ వారం. యోగదాయకంగా ఈ వారమంతా బాగానే ఉంటుంది. చాలా పనుల్లో విజయాలు సాధిస్తారు. నూతన విద్యా అవకాశాలు విద్యార్థులకు దక్కుతాయి. ఆస్తి వివాదాలకు పరిష్కారాలైతే దొరుకుతాయి. గృహ నిర్మాణాలపై నిర్ణయాలనేటువంటివి తీసుకోవడం మంచిది. భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకుంటారు. వ్యాపారం విస్తరిస్తుంది. కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. సమయానుకూలంగా వ్యవహరిస్తూ అవరోధాలను అధిగమించే ప్రయత్నం చేయండి. కొంత వారంలో మీకు మంగళ బుధవారాల తర్వాత ఖర్చులు పెరుగుతాయి. అయితే ఖర్చులు పెరిగినప్పటికీ రాబడి ఆశాజనకంగానే ఉంటుంది. కొత్త వాహనాలు కానీ ఆభరణాలు కానీ కొనుగోలు చేయటానికి అవకాశం బాగుంది. వ్యాపారం పుంజుకుంటుంది. ఉద్యోగపరంగా కొత్త హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక వర్గాలకు విదేశీ అవకాశాలు అనేటువంటివి వస్తాయి. కొంత గురు శుక్రవారాల్లో అనారోగ్యం అనేటువంటిది పలకరించవచ్చు. అలాగే ఊహించని ఖర్చులు ఉన్నప్పటికీ కూడా రుణ సమస్యలు అనేటువంటివి తొలగుతాయి. ఏదో ఒక రకంగా సమయానికి డబ్బు సర్దుబాటు అవడం వల్ల చాలా ఇబ్బందుల నుంచి అయితే దూరమవుతారు. వృషభ రాశి స్త్రీలకు ఈ వారం అద్భుతమైనటువంటి యోగం కలగబోతోంది. కాబట్టి ఊహించని ఒక సమాచారం మీకు ఆనందాన్ని కలిగింపజేస్తుంది.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. వృషభ రాశి వారు ఈ వారమంతా దక్షిణామూర్తి దత్తాత్రేయ స్వామి వారి స్తోత్రపారాయణం చేయటం చాలా వరకు కూడా బాగుంటుంది. కార్తీక పౌర్ణమి 15వ తేదీ రోజున సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి. ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో ఏదైనా సమర్పణ చేసి పూజ చేయండి, బాగుంటుంది. అలాగే గోక్షేత్రంలో సోమ మంగళవారాల్లో గోవులకు ఈశ్వర ప్రీతిగా ఏదైనా సమర్పణ చేస్తే సరిపోతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి అంటే మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిస్తే మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారమంతా గ్రహ సంచార రీత్యా బుధుడు శుభంగా ఉన్నాడు. అంటే మిథునం నుంచి పంచమ స్థానంలో 6వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు వృశ్చికంలో ఉన్నాడు, కొంత శుభంగా ఉన్నాడు. అలాగే రవి అర్ధశుభుడు. కొంత మిథున రాశి వారికి ఈ వార ఆరంభంలోనే మానసికమైనటువంటి ఒత్తిడి, గ్రహ సంచార రీత్యా కొంత ప్రతికూలత, కొంత అనుకూలత, ఈ రెండు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి విషయానికి వచ్చినట్లయితే ఆర్థిక పరిస్థితి ప్రారంభంలో కొంత నిరాశనిస్తుంది. అయినప్పటికీ కూడా అవసరాలకు మాత్రం లోటు రాదు. ముఖ్య విషయాలలో మరింత శ్రద్ధ అవసరం. పరిస్థితులకు తగినట్టుగా వ్యూహాన్ని మార్చుకోండి. ఆత్మీయుల సూచనలు సలహాలు తీసుకొని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళండి. నిరుద్యోగులకు కొంత ప్రయత్నం చేస్తే ఉద్యోగ అవకాశాలైతే దక్కుతాయి. ఉద్యోగపరంగా ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కూడా ఆటంకాలు తొలగుతాయి. కళారంగంలో ఉన్నటువంటి వారికి విశేష సన్మానాలు దక్కుతాయి. అలాగే చిన్నపాటి అవరోధాలు ప్రతి చోట వస్తూ ఉంటాయి. దానికి నిరుత్సాహం అనేటువంటిది అవసరం లేదు. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళండి. దాదాపుగా మీ చుట్టూ కూడా మీకు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మీ సహనాన్ని పరీక్షించేటువంటి వారు మీ చుట్టూ ఉంటారు. కాబట్టి అటువంటి వారిని కొంత చూసి చూడనట్టుగా వదిలిపెట్టండి. అంతేకాని రోజు వాదనలు పెట్టుకోవడం వల్ల లాభం లేదు. గురు శుక్రవారాల్లో కొంత అనారోగ్య సూచన మీకు ఇబ్బందిని కూడా కలిగింపవచ్చు. అందువల్ల మిథున రాశి స్త్రీలకు కూడా మానసికంగా చాలా ఒత్తిడిగా ఉంటుంది. తృప్తి ఉండదు. అవమానాలు, మాటలు పట్టం, ఇవన్నీ కూడా మీకు తెలియకుండానే జరుగుతూ ఉంటాయి. తద్వారా నిరాశ చెందకండి. మంచి అనుభవించారు, కొంత చెడు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఓపిక, పరీక్షా కాలం అనుకున్నప్పుడు కొంత ఓపికగా ఉంటే సరిపోతుంది. రాజకీయ నాయకులు కూడా ఎక్కువగా మాట్లాడడం వద్దు, తక్కువగా మాట్లాడండి, ఎక్కువ పని చేయండి, మీకు పేరు వస్తుంది. విద్యార్థులు గొప్పలు చెప్పుకోకండి, గొప్పలకు పోవద్దు. కష్టపడి చదవండి, ఉత్తీర్ణతను సంపాదించండి. మిథున రాశి వారు సోమవారం నాడు అర్ధనారీశ్వర స్తోత్రపారాయణం చేసి శివాభిషేకం చేయించుకోండి, ఎంతో మంచి ఫలితం కలుగుతుంది. కార్తీక మాస పౌర్ణమి రోజున సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం తప్పకుండా చేసుకొని సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రపారాయణం చేయండి, సరిపోతుంది. అలాగే నృసింహ స్తోత్ర పారాయణం కూడా శనివారం మీకు మంచిది. ఈ వారంలో ఎక్కువగా గులాబీ రంగు, నేరేడు రంగు, అలాగే బుధవారము గురువారము ముఖ్యమైన పనులు చేసుకుంటే సరిపోతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి అంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా గురువు, రాహువు, కేతువు 3 గ్రహాలు శుభంగా ఉన్నాయి. శుక్రుడు కూడా
కొంత శుభంగా ఉన్నాడు. కుజుడు అర్ధశుభుడు, రవి అర్ధశుభుడు. కర్కాటక రాశి వారికి ఏమిటి అంటే గ్రహ సంచార రీత్యా బాగానే ఉన్నప్పటికీ ఈ నోటి దురుసుతనం వల్ల చెడ్డ పేరు తెచ్చుకుంటారు. విద్యార్థులకు విజయావకాశాలు మెరుగుగా ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు కూడా ఈ వారమంతా ఆశాజనకంగానే ఉంటాయి. వాహన యోగం ఉంది. స్వల్ప అనారోగ్య సూచన. ఒక వివాదం అనేటువంటిది మీకు చాలా ప్రతిష్టగా మారుతుంది. ఆ వివాదం నుంచి బయటపడే ప్రయత్నం చెయ్యండి. పట్టుదలగా ఎక్కువగా ఉపయోగంగా పెట్టుకోవద్దు. అలాగే ఉద్యోగపరంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. నూతన ఉద్యోగం కోరుకునేటువంటి వారికి నూతన ఉద్యోగాలు వస్తాయి. కర్కాటక రాశి వారికి మానసికంగా ఒత్తిడి ఉన్నప్పటికీ మీ శాంతమే, మీ సహనమే, మీ ఓర్పే మీకు చక్కటి ఫలితాలను ఇస్తుంది. అందువల్ల ఓపిక పట్టండి. వ్యాపారపరంగా కొత్త పెట్టుబడులు పెట్టకండి, కానీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగపరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు, వారం చివరలో కొంత ధనవ్యయ సూచన, బంధు విరోధాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా షేర్ మార్కెట్లలో ఆచితూచి పెట్టుబడులు పెడితే ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు అయితే మీకు దక్కుతాయి. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. భూ సంబంధ గృహ సంబంధమైనటువంటి అద్భుతమైనటువంటి యోగాలైతే మీకు ఉన్నాయి. అన్ని రంగాలలో విజయావకాశాలు అయితే మీకు ఉన్నాయి. కానీ కొంత ఈ అష్టమ శని దోషం అనేటువంటిదే మీకు నిద్ర లేకుండా చేస్తుంది. అందువల్ల శనివారం నాడు శనైశ్చర స్తోత్ర పారాయణం, నవగ్రహ పారాయణం చేయటము, సోమవారం నాడు శివాభిషేకం చేయించుకోవడము, కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయటము, అలాగే హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణం చేయండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారమంతా, సింహరాశి అంటే మఘ 4 పాదాలు, పూర్వ ఫల్గుని 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదం. సింహరాశి వారికి ఈ వారం శుక్రుడు శుభంగా ఉన్నాడు. కొంత రవి శుభుడే. ఈ వారమంతా సింహరాశి వారికి కొంత అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కూడా లేనిపోని వివాదాలు తెచ్చుకుంటాడు. వివాదం లేకున్నప్పటికీ కూడా మీ ప్రయత్నం వల్ల ఒక వివాదాన్ని సృష్టించుకుంటారు. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు ఈ వారం మంచి ఫలితాలు ఎదురవుతాయి. మీ అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగపరంగా పదోన్నతి సూచనలు కూడా ఉన్నాయి. ప్రారంభించిన పనులన్నీ విజయవంతమవుతాయి. భవిష్యత్తు దృష్టితో నిర్ణయాలు తీసుకోండి. మీ చొరవ వల్ల కొందరు లాభపడతారు. పెట్టుబడుల విషయంలో కొంత పునరాలోచన అనేటువంటిది కూడా మేలు. మీకు ఈ వార అంతంలో అంటే శని ఆదివారాల్లో కూడా ఒక మేలైతే జరుగుతుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేయటానికి ఈ వారం అనుకూలంగానే ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు బాగున్నాయి. ఉద్యోగపరంగా గందరగోళమైతే తగ్గుతుంది. పారిశ్రామిక వర్గాలకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. సోమ మంగళవారాల్లోనే కొంత ధనవ్యయ సూచన అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. అనారోగ్య సూచన కూడా ఉన్నది. జాగ్రత్తగా ఉండండి. శ్రమాధిక్యత రాజకీయ నాయకులకు ఫలితాల కోసం ఎదురు చూడకుండగా తొందరగానే సేవా కార్యక్రమాలు మొదలుపెట్టండి, బాగుంటుంది. ఇక ఇష్టదైవాన్ని స్మరించుకోవడం. అందుకే సింహరాశి వారు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చెయ్యండి. దానివల్ల మీకు చాలా లాభం కలుగుతుంది. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం. కార్తీక మాసం కాబట్టి సోమవారం శివ సహస్రము, బుధవారం నాడు విష్ణు సహస్రము, ఈ వారంలో వచ్చేటువంటి కార్తీక పౌర్ణమి రోజున
విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రపారాయణం చెయ్యండి, మీకు కలిసి వస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారమంతా కుజుడు, గురువు, శుక్రుడు, శని శుభంగా ఉన్నారు. రాహుకేతువులు అర్ధశుభులు. అంటే కన్యారాశి వారికి రాశిపరంగా ద్వితీయంలో ఉన్న రవి, తృతీయ బుధుడు, చతుర్థ శుక్రుడు, 6వ స్థానంలో శనిచంద్రులు, సప్తమ రాహువు, అలాగే భాగ్యంలో ఉన్నటువంటి గురువు కొంత మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. ఏకాదశ కుజుడు కూడా భూసంబంధమైనటువంటి లాభాలను ఈ వారం మీకు కలిగించబోతూ ఉన్నాడు. వ్యాపారం విజయవంతంగా సాగుతుంది. చాలా నిర్ణయాలు బుద్ధిబలంతో తీసుకుంటారు. ఒక అదృష్ట యోగం అయితే సూచనగా కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగ జీవితంలో కొంత అవరోధాలు అయితే ఉన్నాయి. అయినప్పటికీ చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళండి. కొత్త పనులు చేపట్టి వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులు, శ్రేయోభిలాషుల నుంచి బుధ, గురువారాల్లో కీలక సమాచారం అందుతుంది. నూతన వ్యక్తుల పరిచయం మీకు ఆర్థిక లాభాన్ని కూడా చేకూరుస్తుంది. ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగ్గానే ఉంటాయి. స్థిరాస్తి సంబంధమైన వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు లాభసాటిగానే ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయి. ఉద్యోగపరంగా ఉన్నటువంటి ఒడిదుడుకులు కూడా తొలగిపోతాయి. రాజకీయ వర్గాలకు అంచనాలు అనేటువంటివి నిజమవుతాయి. కొంత బుధ, గురువారాల్లో ధనవ్యయ సూచన కనిపిస్తూ ఉన్నది. ఇతరుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు జోక్యం చేసుకోవద్దు. ఎందుకంటే మీరు మేలు చెయ్యాలి అన్న ఆలోచనతోనే ముందుకు వెళ్తారు. కానీ మేలుకు బదులుగా కీడు జరిగేటువంటి అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. అనవసరమైనటువంటి మాటలు పడే ఆస్కారం ఉంటుంది. రాజకీయ నాయకులు కొంత మౌనంగా ఉండటం మంచిది. భూ సంబంధమైన రిజిస్ట్రేషన్లు మొదలైనవి ఏవైనా ఉంటే ఈ వారంలో చేయించుకోవడం ఉత్తమం. కొంత పరిస్థితులను బట్టి ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళండి. దైవాన్ని, ధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టవద్దు. తద్వారా మీకు అనుకూలత కలుగుతుంది. కన్యారాశి వారికి ఈ వారం పరిహార విషయానికి వచ్చినట్లయితే ప్రధానంగా కన్యారాశి వారు ఆదివారం నాడు సూర్య ధ్యానం, అలాగే సోమవారం నాడు నక్తోపవాసం, ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రదర్శనం అయిన తరువాత శివసహస్రనామ స్తోత్ర పారాయణం చేసి భోజనం చెయ్యండి. ఇక కార్తీక పౌర్ణమి రోజున సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి అంటే చిత్తా 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు. తులారాశి వారికి ఈ వారం బుధుడు, శుక్రుడు, రాహువు 3 గ్రహాలు శుభంగా ఉన్నాయి. రవికుజులు అర్ధశుభులు. తులారాశిలో సంచారం చేస్తున్నటువంటి రవి కొంత అనుకూలతను, కొంత ప్రతికూలతను ఈ రెండు కూడా ఇస్తాడు. తులారాశి నుంచి ద్వితీయ స్థానంలో ఉన్న బుధుడు, ధనుస్సులో ఉన్నటువంటి శుక్రుడు తృతీయంలో, పంచమంలో శని చంద్రుడితో ఉన్నాడు ఆది సోమవారాలు, 6వ స్థానంలో ఉన్నటువంటి రాహువు, అష్టమ గురువు, ఏకాదశ కుజుడు కొంత అనుకూలమైన ఫలితాలను ఇవ్వవచ్చు. దశమంలో ఉన్నటువంటి కుజుడు, ఎందుకంటే దశమంలో ఉన్నటువంటి కుజుడు కర్కాటకంలో కొంత మీకు అనుకూలతను ఇచ్చే ఆస్కారం కూడా ఉంది. ముఖ్యంగా
తులారాశి వారికి కుజుడు అర్ధశుభుడుగా ఉన్నాడు. అంటే అవసరాలకు తగిన డబ్బైతే తులారాశి వారికి అందుతుంది. గతంలో ఏ కార్యక్రమాలైతే మీరు మొదలుపెట్టి ఉన్నారో వాటిని పూర్తి చేయండి. కొన్ని వివాదాలు నెలకొన్నప్పటికీ కూడా క్రమేపీ సర్దుకుంటాయి. ఏదో జరుగుతోంది అన్న ఆలోచనలు ఎక్కువ వస్తాయి మీకు. ఏమీ జరగదు, జరిగినట్టుగా మీ భావన. అనవసరమైన ఊహలతో విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఆర్థిక పరిస్థితి కొంతమేర అనుకూలంగానే ఉంటుంది. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ఆగిపోయినవి మొదలు పెట్టవచ్చు. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. వ్యాపారపరంగా అనుకున్న లాభాలైతే దక్కుతాయి. ఉద్యోగపరంగా మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. అలాగే తులారాశి వారికి అవరోధాలనేటువంటివి చాలా వస్తాయి. అవరోధాలు ఉన్నప్పటికీ కూడా ఏకాగ్రతతో ముందుకు వెళ్ళండి, వెనుకడుగు వేయకండి. సకాలంలో లక్ష్యాలను పూర్తి చేయడం ద్వారా ఒత్తిడిని అధిగమిస్తారు. కొందరు ఇబ్బంది కలిగించాలి అని చూసినప్పటికీ కూడా మనోబలంతో ఆ ప్రయత్నాలను తిప్పికొడతారు. ముఖ్యంగా తులారాశి వారికి ఈ వారంలో ఒక శుభవార్త ఈ శుక్రవారం నాడు అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సజావుగా ముందుకు వెళ్తాయి. ఉద్యోగం అనేటువంటిది వచ్చే ఆస్కారమే అధికంగా ఉంది. ఎవరితో వాగ్వివాదాలు పెట్టుకోకండి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే విద్యార్థులు ఇప్పటి నుంచే పరీక్షలు మొదలు పెడితే తప్పకుండా మీకు అవకాశాలు సిద్ధిస్తాయి. ఇక తులారాశి వారు ఈ వారమంతా దుర్గా స్తోత్ర పారాయణము మరియు విశేషమైనటువంటి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము, సూర్యాష్టకము, ఈ 3 పారాయణాలు చెయ్యండి. కార్తీక పౌర్ణమి నాడు విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి, సరిపోతుంది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా గురువు, శుక్రుడు, కేతువు శుభంగా ఉన్నారు. బుధుడు అర్ధశుభుడు. వృశ్చిక రాశి వారికి కొంత నిరుత్సాహము, కొంత ఉత్సాహము, ఈ 2 ఉంటాయి ఈ వారం రోజులు కూడా. మనోబలంతో పనులు మొదలు పెట్టండి. ఎందుకంటే మీకు గురువు అనుకూలంగా ఉన్నాడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, కేతువు కూడా అనుకూలంగా ఉన్నాడు. వృశ్చికంలో బుధుడు సంచారం చేస్తున్నాడు. ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా మీకు సత్ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. అందువల్ల మనోబలంతో పనులు మొదలు పెట్టడం వల్ల వాటిని పూర్తి చేస్తారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కొంత బద్ధకాన్ని విడిచిపెట్టండి. వృత్తి ఉద్యోగముల యందు సమయపాలన లేకపోవడం వల్ల నష్టపోతారు. దేని గురించి లోతుగా ఆలోచించకండి. కొన్ని పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంటుంది. కొంత ఆరోగ్య సమస్యలైతే వేధిస్తూ ఉంటాయి. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. విద్యార్థుల యొక్క కృషి సఫలమవుతుంది. ఆశించిన లాభాలు స్వల్పంగానే ఉంటాయి. ఉద్యోగపరంగా అదనపు బాధ్యతలైతే తప్పకుండా ఉంటాయి. కొంత వృశ్చిక రాశి వారు ఉద్యోగపరంగా కర్తవ్య నిర్వహణలో పేరు తెచ్చుకుంటారు. అలాగే శుక్రయోగం వల్ల కూడా ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి బయటపడతారు. రుణ సమస్యలు ఉన్నా వాటిని తేలిగ్గా ఈ వారంలో అధిగమిస్తారు. వ్యాపారంలో స్వయం కృషినే నమ్ముకోండి. కొంత అతిగా నమ్మి మోసపోయే రకం. అలాగే విదేశీ పర్యటనలు, రాబడి ఆశాజనకంగా ఉంటుంది. రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి వారికి
ఊహించని ఆహ్వానాలు కూడా అందుతాయి. ఇక వృశ్చిక రాశి వారు ఈ వారం అంతా హనుమత్ స్తోత్ర పారాయణం చెయ్యండి. సోమవారం నాడు నక్తోపవాసం చేసి శివదర్శనం చేసుకోవడం ద్వారా అత్యున్నతమైనటువంటి మంచి ఫలితాలు మరిన్ని కూడా పొందుతారు. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణం చేయండి, సరిపోతుంది. తదుపరి ధనుస్సు. ధనుస్సు రాశి వారికి ఈ వారం మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి శుక్రుడు శని శుభంగా ఉన్నారు. రవి కొంత శుభుడు. శ్రమకు తగినటువంటి ఫలితాలు, గుర్తింపు ధనుస్సు రాశి వారికి ఈ వారంలో తప్పకుండా వస్తాయి. ఎందుకంటే రాశిలో సంచారం చేస్తున్న శుక్రుడు ధనుస్సులో, తృతీయంలో శనిచంద్రులు, చతుర్థ రాహువు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి గురువు, అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, దశమంలో కేతువు, ఏకాదశ రవి కొంత అనుకూలమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. దాదాపుగా మంచి కాలం అని చెప్పవచ్చు. మాకేదో చెడు జరుగుతుంది అన్న ఆలోచనలు తీసేయండి. ఆశించిన ఫలితాలైతే బ్రహ్మాండంగా ఉంటాయి. మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి, లాభాలు వెల్లువెత్తుతాయి. అదృష్ట యోగం అనేటువంటిది సూచనగా కనిపిస్తూ ఉన్నది. గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా దూరం అవుతాయి. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేయడం మీద దృష్టి పెట్టండి. చాకచక్యంగా వ్యవహరించి సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థుల యత్నాలైతే సఫలం అవుతాయి. వాహన యోగం, వ్యాపార పరంగా ఆశించిన పెట్టుబడులు కూడా అందుతాయి. ఉద్యోగపరంగా ఉన్నత హోదా, అనేక విషయముల యందు ఆలోచనలు బాగా చేస్తారు. గతంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఆత్మీయుల మధ్య అపోహలు కూడా ఉన్నప్పటికీ కూడా కొంత మీ యొక్క చొరవ వల్ల అవి సమసిపోయే అవకాశం కూడా ఉంది. పారిశ్రామిక వర్గాల వారికి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం నిలిచే ప్రయత్నం చెయ్యాలి. ధనుస్సు రాశి విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వారు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టండి. నిరుద్యోగులకు ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు తలుపు తట్టవచ్చు. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది యోగాలు కూడా ఉన్నాయి. కొంత ప్రయత్నం చేస్తే సరిపోతుంది. ధనుస్సు రాశి వారు ఈ వారమంతా ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండటానికి కనకధార స్తోత్ర పారాయణము ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తరం 3 కాలముల యందు చేస్తూ కుంకుమార్చన చేయండి. సోమవారం నక్తోపవాసం చేసి శివాలయ దర్శనం చేసుకొని భోజనం చేయండి. కార్తీక పౌర్ణమి రోజున సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి, సరిపోతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 2 పాదాలు. వీరికి ఈ వారమంతా రవి, బుధ, గురు, శుక్ర, రాహువులు శుభంగా ఉన్నారు. మకర రాశి వారికి ఒక రకంగా చెప్పాలి అంటే మకర రాశి నుండి దశమంలో ఉన్నటువంటి రవి, అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి బుధుడు, తృతీయంలో ఉన్నటువంటి రాహువు కొంత శుభయోగాలను ఇస్తూ ఉన్నారు. మకర రాశి వారికి
రోజులు మారుతున్నాయి. కొంత మంచి రోజులు మీకు వస్తున్నాయి. చేపట్టిన ప్రతి పనిలో ఈ వారం విజయం మీరు సాధిస్తారు. ఉద్యోగ ఫలితంలో కూడా శుభంగానే ఉంటుంది. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా గుర్తింపును పొందుతారు. వ్యాపారంలో అవరోధాలున్నప్పటికీ కూడా వాటిని తేలిగ్గానే అధిగమిస్తారు. కొంత సహజ సిద్ధమైనటువంటి మీ బద్ధకం వల్ల అటు ఉద్యోగంలో ఉన్నటువంటి వారు, నిరుద్యోగులు, విద్యార్థులు ముగ్గురు కూడా ఇబ్బందులు పడతారు. వ్యాపారం అనేటువంటిది కొత్త పెట్టుబడులు పెట్టకుండా ఉన్నదాన్ని ముందుకు తీసుకొని వెళ్ళండి. గురు శుక్రవారాల్లో ఒక ప్రయోజనమైతే నెరవేరుతుంది. కొన్ని సమస్యల నుంచి ఈ వారం గట్టెక్కుతారు. ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపారపరంగా లాభాలున్నాయి. ఉద్యోగపరంగా ఉన్నత హోదాలు రావచ్చు. రాజకీయ వర్గాలకు ఒక సంతోషకరమైనటువంటి సమాచారం అందుతుంది. సోమ, మంగళ, బుధవారాల్లో దూర ప్రయాణాలుంటే భోజనానంతరం కూడా ప్రయాణం చెయ్యండి. అలాగే ముఖ్య నిర్ణయాల విషయంలో కుటుంబ సభ్యులను సంప్రదించే నిర్ణయాలు తీసుకోండి. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకండి. తద్వారా మీకు చెడు జరిగే ఆస్కారం కూడా ఉంది. నూతన వ్యక్తుల యొక్క పరిచయం వల్ల ఆర్థిక పరిస్థితి కొంత మెరుగవుతుంది. అన్ని రకాలుగా బాగుంటుంది. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగాలు కూడా అతి త్వరలో తలుపు తట్టబోతున్నాయి. మకర రాశి వారు దత్తాత్రేయ స్తోత్రపారాయణం, హయగ్రీవ స్తోత్రపారాయణంతో పాటుగా సోమవారం నాడు నక్తోపవాసం చేసి శివాలయ దర్శనం చేసుకోండి. కార్తీక పౌర్ణమి రోజున సుబ్రహ్మణ్య స్వామి దర్శనంతో మీకు కొంత మంచి ఫలితాలు కలుగుతాయి. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాసాన్ని సమర్పించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 3 పాదాలు కలిస్తే కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం కుజుడు, బుధుడు శుభంగా ఉన్నాడు. కొంత శుక్రుడు శుభంగా ఉన్నాడు. రవి అర్ధశుభుడు. కుంభరాశి వారికి కూడా ఈ వారం గత వారం కంటే బాగుంటుంది. మనోధైర్యాన్ని ముందు పెట్టుకొని ముందడుగు వేయండి. ప్రణాళికాబద్ధంగా బాధ్యతలను నిర్వర్తించండి. ఎట్టి పరిస్థితుల్లో అపార్థాలకు ఆస్కారం ఇవ్వకండి. స్పష్టమైనటువంటి ఆలోచన విధానం అవసరం. కృషికి తగినటువంటి ఫలితం ఉంటుంది. మిత్రుల సూచనలు పనిచేస్తాయి. తెలియని విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా జోక్యం చేసుకోవద్దు. విపరీతమైన ఆపదలు పొంచి ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో కూడా అవరోధాలున్నాయి. అయినప్పటికీ వాటిని చిత్తశుద్ధిగా అధిగమించే ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగులకు ఒక ప్రకటన మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. గట్టి ప్రయత్నం చేయడం ద్వారా ఉద్యోగాన్ని సాధించుకోవచ్చు. ఆకస్మిక ధనలాభాలు కలిగే ఆస్కారం గురు శుక్రవారాల్లో ఉన్నాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేయకండి. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. పారిశ్రామిక వర్గాలకు కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిరుద్యోగుల ఆశలు చిగురిస్తాయి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. కొంత ఆరోగ్య సమస్యలైతే ప్రతిరోజు కూడా ఇబ్బంది పెట్టవచ్చు. అయినప్పటికీ వాటిని కూడా అధిగమించే ప్రయత్నం చేస్తారు. స్త్రీలకు బహుమతులు లభిస్తాయి. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది యోగాలు కూడా ఈ వారం దక్కవచ్చు. కాబట్టి కుంభరాశి వారు, ఎందుకంటే కుంభరాశి వారికి కూడా రాశిలో శనిచంద్రుల యొక్క యుతి ఈ వారం ఆరంభమే. అంటే ఈ
శని ఆదివారాల్లో. తర్వాత కుంభరాశి వారికి కొంత జన్మ శని ఇబ్బంది కాబట్టి శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణాలకు తక్కువ కాకుండా చెయ్యండి. మంచి ఫలితాలు మరిన్ని కూడా పొందవచ్చు. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిస్తే మీనరాశి. మీనరాశి వారికి ఈ వారమంతా కొంత శుక్రుడు పర్వాలేదు, రాహుకేతువులు అర్ధశుభులు, రవి అర్ధశుభుడు. మీనరాశి వారికి మాత్రము ఈ వారము గ్రహ సంచారము అనుకూలంగా లేదు. కొన్ని పనులు నెమ్మదిగానే పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా చెప్పుకోతగ్గట్టుగా ఉండదు. మనోబలంతో పని చెయ్యండి. మీ ధైర్యమే మీకు శ్రీరామ రక్ష. అవరోధాలను అధిగమించటానికి దైవం మీద భారం వేయండి. కొంత శుక్రుడి యొక్క అనుకూలత కొంతమేర ప్రభావం చూపిస్తూ ఉన్నది. ఆర్థిక పరిస్థితి గత వారం కంటే పర్వాలేదు. ఆస్తి వివాదాలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. విద్యార్థులకు గురు శుక్రవారాల్లో శుభవార్తలు అందుతాయి. కొంత మిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ఇతరుల భావాలను అర్థం చేసుకుంటూ అనవసరమైన ఆలోచనలు చేయకుండా ముందుకు వెళ్ళాలి. వివాదాలకు ఆస్కారం ఇవ్వకండి. వారాంతంలో ఒక మంచి జరుగుతుంది. కొందరు ఇబ్బంది కలిగించాలని చూసినప్పటికీ మీ మనోబలం వల్ల ఆ ప్రయత్నాలను తిప్పికొడతారు. ఆర్థిక ప్రయోజనములు తప్పకుండా పొందుతారు. ఉద్యోగపరంగా ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కొత్త హోదాలు లభిస్తాయి. విద్యార్థులకు శుభవార్తలు కొంతమేరకు అందుతాయి. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేయటానికి కొన్ని వారాలు వేచి చూడండి. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలకు ఈ వారం అనుకూలంగా ఉంది. స్త్రీలకు కొంత మానసిక వ్యాకులత పెరుగుతుంది. అందువల్ల సోమవారం అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణము, మంగళవారం నాడు సుబ్రహ్మణ్య దర్శనం, కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేయండి. ప్రతిరోజు నవగ్రహ స్తోత్రపారాయణము, రావి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాదులు చేస్తే కొంతమేర మీనరాశి వారికి అనుకూలత కలుగుతుంది. ఇవి ఈ వారంలో కలిగేటువంటి ఫలితాలు. ఇక అందరికీ చెప్పేటువంటి మాట, ఈ వారం వచ్చేటువంటి కార్తీక పౌర్ణమి అద్భుతమైనటువంటి రోజు శుక్రవారం. ఆ కార్తీక పౌర్ణమి రోజున ప్రతి రాశి వారు కూడా సుబ్రహ్మణ్య దర్శనం చేసుకోండి. కార్తీక మాస ఫలితం వస్తుంది. వ్యక్తిగత జాతకాలు చెప్పించుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. అపాయింట్మెంట్ తప్పకుండా ఉండాలి. రోజుకు 1 కాల్ కంటే ఎక్కువ మాట్లాడను. అలాగే ఎవరెవరైతే ఈ కార్తీక మాస పూజలకు కట్టి ఉన్నారో వారి పేర్లతో మొన్న సోమవారం నాడు పూజ జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. మేము ప్రకటించినట్టుగా కార్తీక పౌర్ణమి రోజు కూడా విశేషమైనటువంటి ఆరాధన నేనే స్వయంగా చేస్తాను. కాబట్టి అందరూ కూడా బాగుండాలి, మీ అందరికీ అనుకూలంగా ఉండాలి, ఆయురారోగ్య భోగభాగ్యాలు కలగాలి అని కోరుకుంటూ, వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలి, జాతకం చెప్పించుకోవాలనుకునేవారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడండి. జై శ్రీరామ్. మరలా వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.